పాతకాలం నాటి పొలం పచ్చడి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే పొలం పచ్చడి, పాతకాలం నాటి పొలం పచ్చడి. ఆయిల్ లేకుండా, స్టవ్ అంటించే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రోటి పచ్చడి. అలాగే మిర్చి యూసెస్. ఈ మిర్చి టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంది, స్కిన్ గ్లోకి సపోర్ట్ చేస్తుంది. ఇవి మనకు రోజు అవసరమైన హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు ఈ మిర్చితో ట్రెడిషనల్ పొలం పచ్చడి ప్రిపేర్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్: మిర్చి 10, వెల్లుల్లి 8, మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మరీ చిన్నగా కాదు, కొంచెం పెద్దగా ఉండాలి. కొంచెం చింతపండు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్రను బాగా దంచుకోవాలి. ఇందులో తర్వాత తీసుకున్న వెల్లుల్లి 8, ఆ వెల్లుల్లిని కూడా బాగా దంచుకోవాలి. మిర్చి అనేది ఎక్కువ కారం ఉన్నది తీసుకోవద్దు, కారం తక్కువగా ఉన్నది తీసుకోండి. మరీ బాగా కారం లేకపోతే మీరు తీసుకున్న మిర్చిలో ఒక 1 or 2 మిర్చి తీసుకోండి. కొంచెం కారం ఉన్న మిర్చి తీసుకోండి, మరీ ఎక్కువ కారం అయితే ఉండకూడదు. మిర్చి తీసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్న మిర్చి తీసుకోవాలి. కొన్ని తీసుకుంటూ దంచుకోవాలి. ఒకేసారి అంటే కష్టం, ఇది పెద్ద రోల్ అయితే అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు, లేదంటే రోల్లోనైనా ఇలా కొన్ని తీసుకుంటూ దంచుకోవచ్చు. ఒకవేళ మీకు రోల్ అనేది అవైలబుల్ లేకపోతే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. కాకపోతే రోటి పచ్చడి బాగుంటుంది. ఇందులోకి కొంచెం రాళ్ళుప్పు తీసుకోండి, సన్నుప్పు బాగోదు, రాళ్ళుప్పు అయితేనే బాగుంటుంది. ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ దంచుకోండి. జీలకర్ర వెల్లుల్లి అనేది మిక్స్ చేస్తూ దంచుకోండి. మిర్చి అనేది నలిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండును వేసి బాగా దంచేసుకోవాలి. ఇప్పుడు మంచిగా బాగా కలుపుతూ దంచుకోవాలి. చింతపండు బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ను కొంచెం వాటర్లో ఉంచండి. ఆనియన్ అనేది ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, ఒక 10 minutes వాటర్లో ఉంచండి కట్ చేసిన ఆనియన్స్. ఇప్పుడు ఇందులో వేసేసి ఆనియన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనియన్ అనేది ఎక్కువ కారం ఉండదు. ఇప్పుడు మిర్చి వీటన్నింటితో కలిపి ఆనియన్ను కూడా దంచేయండి. కాకపోతే ఆనియన్ పేస్ట్లా చేయొద్దు, కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఆనియన్ అనేది. ఈ ఆనియన్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. ఈ ఆనియన్ అనేది టేస్ట్ మాత్రమే కాదు, హెయిర్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. పొలం పచ్చడి అనేది రెడీ అయిపోయింది. టేస్టీ పొలం పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పొలం పచ్చడి అనేది వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇంకా అలాగే పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నలో కొంచెం తినకండి. ఒకవేళ ఉంటే కోల్డ్ టైంలో మిర్చి అనేది తీసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా, అందుకే అవాయిడ్ చేస్తే బెటర్. కోల్డ్ కాఫ్ లేని వాళ్ళు తినండి. పొలం పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి అన్నం తీసుకొని పొలం పచ్చడితో తినేసేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని తినేసేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పెరుగన్నంలో కూడా తినండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలోకి పొలం పచ్చడి అనేది అదిరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.